హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ ఐఏఎస్ స్టడీ. ఈరోజు మనం జూలై 29th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ లాంచెస్ ఇండియా రిపోర్ట్ ఆన్ డిజిటల్ ఎడ్యుకేషన్. మనకి ఈ మినిస్ట్రీ ఏం చేసిందంటే మనకి ఒక రిపోర్ట్ ఇండియా రిపోర్ట్ అనేది డిజిటల్ ఎడ్యుకేషన్ మీద ఒక మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు మెయిన్గా ఈ కొన్ని మెథడ్ ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే మనకి కొంచెం ఎలాబరేటివ్గా చెప్తుంది అనమాట. మనము ఏం మెథడ్స్ వాడాం అండ్ ఏం అడాప్ట్ చేసుకున్నాం. సో ఎందుకంటే మనం ఇప్పుడు కోవిడ్-19 క్రైసిస్ వల్ల ఏంటంటే మనకి స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యాయి అండ్ పిల్లలు కూడా మనకి చదువుకునే దానికి వీల్లేదనమాట. అంటే ఓవర్గా మనం పిల్లలు తీసుకుంటే 240 మిలియన్ చిల్డ్రన్ అనే వాళ్ళు చదువు ఇప్పుడు క్లోజ్ చేయడం వల్ల, స్కూల్స్ క్లోజ్ చేయడం వల్ల ఈ కోవిడ్-19లో మనం పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో చదువు అనేది వాళ్ళకి లేక, సో చదువు అనేది అందుబాటులో లేక, సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఇంట్లోనే ఉండి ఈ ఎడ్యుకేషన్ గ్యాప్స్ అనేవి తగ్గించుకోవడానికి ఏంటంటే మనకి ఈ ఈ ఈ రిపోర్ట్ అనేది దాని మీద చెప్తుందనమాట. సో ఇప్పుడేందంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా మనకి ప్రజ్ఞత గైడ్‌లైన్స్ అనేది డిజిటల్ ఎడ్యుకేషన్ మీద మనకి సేమ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఏందంటే మనకి ఈ రిపోర్ట్ మెయిన్‌గా మనకి 3 వేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇండియాలో ఫాలో అయితున్నాం. ఈ మినిస్ట్రీ ఫాలో అవుతుందని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఒకటేందంటే ఎక్కడైతే మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఉంటాయో అక్కడ ఏందంటే లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయన్నమాట. ఇవి మనకు తీసుకుంటే 25 స్టేట్స్‌లో అండ్ యూటీస్‌లో ఇట్లా వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ యూజ్ చేసి క్లాసెస్ అనేవి జరుగుతున్నాయని చెప్పి ఈ రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ బ్రాడ్‌వే పాత్ తీసుకుంటే మనకి టెలివిజన్ ద్వారా పంపియడం అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి డిజిటల్ టెక్నాలజీ ఎక్కడైతే ఉండదో వాళ్ళకేందంటే మనకి టెలివిజన్ ద్వారా ఏందంటే 25 స్టేట్స్ అండ్ యూటీస్‌కి మనకి కొన్ని అంటే అన్ని స్టేట్స్ అండ్ యూటీస్ అంటే మన ఓవరాల్‌గా అనమాట. కొన్ని ప్లేసెస్‌లో మనకి సేమ్ స్టేట్‌లోనే మనకి కొన్ని ప్లేసెస్‌లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫీజిబిలిటీ ఉంటది. కొన్నిట్లో ఉండదు గదా! సో అట్లా ఓవరాల్‌గా తీసుకొని 25 స్టేట్స్ అని చెప్పడం అనమాట. 25 స్టేట్స్‌కి మనకేందంటే వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ఉన్న దగ్గర అవి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ 25 స్టేట్స్ అండ్ యూటీస్‌లో ఏందంటే మనకి టెలివిజన్ ద్వారా అవి పంపిస్తున్నాం. అండ్ ఇంకా కొన్ని 18 స్టేట్స్ అండ్ యూటీస్‌లో ఏందంటే టెలివిజన్ గూడా లేని ప్రాంతాల్లో ఏందంటే మనము రేడియో ఫెసిలిటీ గూడా మనకి రేడియో ద్వారా వాళ్ళు క్లాసెస్ వినేటట్టుగా అది గూడా ప్రొవైడ్ చేస్తుందనమాట గవర్నమెంట్. సో ఇంకొకటి తీసుకుంటే మనకి ఈ 2 లేని దగ్గర ఏందంటే ఆల్రెడీ రికార్డ్ అయిన డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంటది కదా! ఆల్రెడీ రికార్డెడ్ అయిన వీడియోస్ వాటిని దీక్ష ప్లాట్‌ఫార్మ్ ద్వారా వాళ్ళకి చేరవేర్చడం అనేది జరుగుతుందనమాట. సో ఇలా 3 వేస్‌లో మనం ఏందంటే ఇట్లా గవర్నమెంట్ అనేది చేస్తుంది అని చెప్పి రిపోర్ట్‌లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనం సెకండ్ టాపిక్ తీసుకుంటే మనకి 4th టైగర్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. వరల్డ్ టైగర్ డే మనకి 29 జూలై అనేది వరల్డ్ టైగర్ డే గదా! సో మనకి ఆన్ దిస్ అకౌంట్ మనకేందంటే 4th టైగర్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏందంటే మనకి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి ఏ మినిస్ట్రీ కింద ఇది ఎళ్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్‌ని. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి టైగర్స్ యొక్క స్టేటస్ అసలు ఎన్నున్నాయి వాటి గురించి అండ్ వాటి హెల్త్ కండిషన్ వాటి గురించి చెప్పడం జరుగుతదనమాట ఈ రిపోర్ట్ అనేది. సో మనం దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటే మనకి ఓవరాల్‌గా వరల్డ్‌లో తీసుకుంటే మనకి 2967 ఉన్నాయన్నమాట టైగర్స్. వాటిలో తీసుకుంటే వరల్డ్‌లోనే సారీ, ఇది ఇండియా కౌంట్ ఇది. 2967 ఉన్నాయన్నమాట ఇండియాలో. అంటే మనకి వరల్డ్‌లో 70% మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఇదేందంటే మనకి మనకి ఇయర్‌లీ తీసుకుంటే మనకి 6% అనేది టైగర్స్ అనేవి గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉందన్నమాట. మనం 2006 నుంచి 2018 వరకు తీసుకుంటే మనకి ఇంత 6% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ మనకేందంటే ఎ థర్డ్ ఆఫ్ ఇండియన్ టైగర్స్ ఆర్ లివింగ్ ఔట్‌సైడ్ టైగర్ రిజర్వ్స్ కంటే కూడా బయట వన్ థర్డ్ టైగర్స్ అనేవి మనకి రిజర్వ్స్ మనం ఉన్నాయి గదా! మనకి కార్బెట్ టైగర్ రిజర్వ్ అని అలా డిఫరెంట్ రిజర్వ్స్ ఉన్నాయి గదా! 50 రిజర్వ్స్ దాకా ఉన్నాయి గదా! వాటిలో ఏందంటే మనకి ఇవేందంటే ఔట్‌సైడ్ ఆ రిజర్వ్స్‌లో కాకుండా బయట ఉంటున్నాయి. ఒక వన్ థర్డ్ టైగర్స్ అనేవి బయట ఉంటున్నాయని చెప్పి ఈ రిపోర్ట్‌లో చెప్పడం జరిగింది. సో మనం ఏ స్టేట్స్‌లో మనకి టైగర్స్ ఎక్కువున్నాయి అంటే మనకి మధ్యప్రదేశ్‌లో మాక్సిమం టైగర్స్ అనేవి ఉన్నాయి. సెకండ్ స్టేట్ తీసుకుంటే మనకి కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ఏ స్టేట్స్ మనకి టైగర్ స్టేటస్‌లో డిక్లైన్ అయింది అంటే మనకి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిశా తీసుకుంటే అవి డిక్లైన్ అయితూ ఉన్నాయన్నమాట. ఆ టైగర్స్ గ్రోత్ అనేది అక్కడ తగ్గుతూ ఉంది. సో మనకి
ఓవరాల్‌గా మనము కార్బెట్ టైగర్ రిజర్వ్ ఉంది గదా! మనకి లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ అక్కడే ఉంటది. సో, ఫేమస్ టైగర్ రిజర్వ్ గదా అది. సో, అక్కడ ఆ రిజర్వ్‌లో ఏందంటే మనకి ఆల్‌మోస్ట్ 2018లో 2018 డేటా తీసుకుంటే మనకి ఆల్‌మోస్ట్ కాదు. 231 వరకు మనకి అక్కడ టైగర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనకేందంటే ఆహ్, అండ్ వాటి పాపులేషన్ మెయింటైన్ చేసుకుంటే 50 రిజర్వ్స్‌లో ఏందంటే మనకి 17 రిజర్వ్స్ అనేవి ఆహ్, ఆ కెపాసిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఆ పీక్ హైయెస్ట్ కెపాసిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ దీని గురించి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ టాపిక్‌లోకెళ్తే గవర్నమెంట్ ప్లాన్స్ టు రివైవ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ టు ఫండ్ యాంబిషియస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో, దీని గురించి ఏందో డీటెయిల్‌గా చూద్దాం. రీసెంట్‌గా గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసుకుందంటే సో, అది డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! డీఐఎఫ్స్ వాటిని కొంచెం స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి సో దట్ అవేందంటే మనకి కొన్ని యాంబిషియస్ అంటే మన కొన్ని కొన్ని కట్టడాలుంటాయి గదా! కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! మనకి ఇవి పూర్తయితే మనకి కొంచెం బావుంటుంది అని చెప్పి అనుకుంటాం గదా! సో, అలాంటి ప్రాజెక్ట్స్ యాంబిషియస్ ప్రాజెక్ట్స్ అంటే మనం కోరికలాగా అన్నమాట. ఆహ్, నాకు వర్డ్ కరెక్ట్‌గా తెలుగులో గుర్తు రావట్లేదు. యాంబిషియస్ అంటే ప్రతిష్టాత్మక. ఆ! ప్రతిష్టాత్మక. అలాంటి ప్రాజెక్ట్స్‌ని ఫండ్ చేసుకోవడానికి ఏందంటే మనకి ఆహ్, ఈ ప్రాజెక్ట్ ఇదేందంటే సో, దీన్ని స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకుందన్నమాట మనకి. దీనిలో భాగంగా ఇదేందంటే ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్‌ని ఒక డీఎఫ్ఐగా మార్చాలని జెప్పి చేంజ్ చేయాలని దాంట్లో కన్వర్ట్ జేసుకోవాలని జెప్పి దాన్ని ఈక్విటీ క్యాపిటల్ ఉంటుంది గదా! సో, దాన్ని 15,000 క్రోర్స్‌గా పెంచి చేయాలి అనుకుంటుంది. సో, ఇదేందంటే మనకి డీఎఫ్ఐ అంటే ఏందంటే యాక్చువల్‌గా అవి కొన్ని డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టార్స్‌కి, వన్ సెక్టార్‌కి గాని, మోర్ సెక్టార్స్‌కి గాని, వాటిలో సబ్ సెక్టార్స్‌కి గాని ఏందంటే ఇది గవర్నమెంట్ అసిస్ట్ చేస్తూ ఉంటదన్నమాట ఈ డీఎఫ్ఐని. సో, ఇది ఇలా చేయడం వల్ల ఏందంటే మనకి ఫినాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. పర్టిక్యులర్ సెక్టార్స్‌కి 1 సెక్టార్‌కి గాని, 3 సెక్టార్స్‌కి గాని, సబ్ సెక్టార్స్‌కి అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడేందంటే మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గదా! ఈ ఐసీఐసీఐ డీఎఫ్ఐ అని, ఐడీబీఐ అలాంటివి ఉన్నాయి గదా! సో, అవి మనకి డీఎఫ్ఐ కింద కన్సిడర్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఏందంటే మనకి ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఏందంటే ఇప్పుడు ఇవి మామూలుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి మోస్ట్‌లీ ఆహ్, బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకుంటా ఉంటాయన్నమాట. మేజర్ పార్ట్ అనేది బ్యాంకుల నుంచి ఉంటుంది. సో, ఇప్పుడేందంటే ఇప్పుడు బ్యాంకులే ఆల్రెడీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్‌పీ అనేది ఎక్కువ పెరిగిపోతున్నాయి గదా! బ్యాంకింగ్స్‌లో. సో, ఇప్పుడు బ్యాంకింగ్‌కెళ్లి తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టమవుతది కాబట్టి సో, డీఎఫ్ఐని కొంచెం అది స్ట్రెంథెన్ చేస్తే సో, అక్కడి నుంచి డైరెక్ట్‌గా డీఎఫ్ఐ నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వాటికి ఫైనాన్సింగ్ అనేది తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు 15,000 క్రోర్స్ క్యాపిటల్‌గా చేయడానికి ఇది స్ట్రెంథెన్ చేయడానికి ప్లాన్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. అది ఫ్రెండ్స్ దీని గురించి. మనం నెక్స్ట్ టాపిక్ జూస్తే, మనకి సెకండ్ డ్రాఫ్ట్ ఆఫ్ డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020 ప్లేస్డ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో, దాని గురించి ఏందో డీటెయిల్‌గా చూద్దాం. అక్విజిషన్ అంటే ఏందంటే పర్చేజ్ చేయడం అన్నమాట. డిఫెన్స్ ప్రొసీజర్ అన్నమాట. పర్చేసింగ్ ప్రొసీజర్ అన్నమాట అది. సో, అదేందంటే మనకి ఎట్లా సెకండ్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, దాంట్లో డీటెయిల్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. మనకేందంటే ఎర్లియర్‌గా దీని పేరు ఎలా ఉండేదంటే డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్ అనేది ఉండేదన్నమాట. డీపీపీ అనేది ఉండేది. సో, దీన్నేందంటే డీఏపీగా మార్చడం జరిగింది. ఆహ్, డీఏపీగా ఆల్రెడీ మారింది గదా! సో, దీంట్లో ఏందంటే సెకండ్ డ్రాఫ్ట్ ఆల్రెడీ ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మనకెప్పుడంటే మార్చ్ 2020లో రిలీజ్ చేశారు వాళ్ళు. ఇదేందంటే డీబీపీ 2016 డీపీపీని మారుస్తూ ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది మార్చ్ 2020లో మనకి డీఏపీగా ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి క్యాపిటల్ ఇవన్నీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్‌హెచ్‌క్యూ. సో, ఈ డిపార్ట్‌మెంట్ అనేది, ఈ మినిస్ట్రీ అనేది మనకి ఈ డ్రాఫ్ట్‌ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి దీంట్లో మెయిన్‌గా కీ పాయింట్స్ హైలైట్స్ చూసుకుంటే ఏందంటే ఫస్ట్ టైమ్ మన ఇండియాలో మనము ఒక పర్టిక్యులర్ కొన్ని కైండ్స్ ఆఫ్ వెపన్స్ మీద కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ మీద ఏందంటే ఇంపోర్ట్ ఫెసిలిటీని బ్యాన్ చేశామన్నమాట. ఇది ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఇట్లా చేయడం. సో, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సో, ఇంపోర్ట్ చేసుకునే కొన్ని వెపన్స్ మీద, కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ మీద ఇంపోర్ట్ చేసుకునే ఫెసిలిటీని మనము బ్యాన్ చేయడం జరిగింది.
ఈ డ్రాఫ్ట్ ద్వారా. అండ్ ఇక్కడేందంటే ఎందుకు అంటే మెయిన్‌గా మన ఓన్ డొమెస్టిక్‌గా తయారయ్యేటువంటివి అండ్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుంటారు కదా! వాటిల్లో మనకేందంటే మన ఇండియాలో ఐ మీన్ మన నేటివ్ ప్లేస్‌లో డెవలప్ అయ్యే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! ఇక్కడ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది ఇక్కడ ఉంటది. కానీ ఓనర్ మటుకు మనకి ఫారినర్స్ ఉంటారు కదా! అలాంటివి అండ్ ఓన్‌గా మన ఇండియాలోనే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ గూడా ఉంటాయి గదా! అలాంటి వాటిని ప్రమోట్ జేయడానికి ఏందంటే ఇట్లా మనకి ఈ డ్రాఫ్ట్ లైన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఈ సెకండ్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడేందంటే మెయిన్‌గా ఆహ్, మీరిక్కడ ఫిగర్‌లో జూస్తే మనకి డిఫరెంట్ కేటగరీస్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. అవేంటి డిఫరెంట్ కేటగరీస్ అని. మనకేందంటే అక్విజిషన్ కేటగరీలో మనకి బై ఇండియన్ డిజైన్డ్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అని, ఇండియన్ మోడల్ అని, బై అండ్ మేక్ ఇండియా అని జెప్పి, బై అండ్ మేక్ అని జెప్పి మనకేందంటే కొత్తగా ఇప్పుడు డ్రాఫ్ట్ 2లో ఏందంటే బై గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అనేది కొత్తగా యాడ్ జేయడం జరిగిందనమాట దీంట్లోకి. ఈ అక్విజిషన్ కేటగరీలోకి. అండ్ గ్లోబల్ అని చెప్పి అలా డిఫరెంట్ అక్విజిషన్ కేటగిరీస్ అండ్ కరెస్పాండింగ్ ఇండిజినియస్ కంటెంట్ కూడా చూస్తే మీరు కొంచెం బ్రీఫ్ గా అనలైజ్ చేస్తే దాని గురించి మీకు తెలుస్తుంది. ఇండిజినియస్ డిజైన్ ఎసెన్షియల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఐసీ అని, ఇఫ్ ఇండిజినియస్ డిజైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% ఆఫ్ ఐసీ, ఫారిన్ డిజైన్ వచ్చి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 60% ఆఫ్ ఐసీ అని చెప్పి మీరు అది కొంచెం చూడండి ఫ్రెండ్స్, అది మీకు అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. మనం నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మాల్దీవ్స్ లాంచెస్ 9 డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అండర్ హెచ్ఐసీడీపీ. హెచ్ఐసీడీపీ అంటే మనకేందంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇంపాక్ట్ అయ్యే ఏరియాస్‌లో మనం ఏందంటే ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. సో వాటినేందంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ అంటారు. సో మనకేందంటే 2019లో ఇండియా అండ్ మాల్దీవ్స్ అనేవి ఈ 2 ఈ బైలేటరల్ పాక్ట్ కింద ఈ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మీద సైన్ చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కడైతే కమ్యూనిటీ అనేవాళ్ళు హైగా ఇంపాక్ట్ అవుతారో, లివింగ్ పీపుల్ అనేవాళ్ళు లివింగ్ ఏరియాస్‌లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏందంటే హై కమ్యూనిటీ అనేది ఇంపాక్ట్ అవ్వడం జరుగుతదనమాట. సో దీనివల్ల. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఏందంటే దీని కింద వస్తాయన్నమాట. హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కింద వస్తాయి ఇవి. సో వీటిలో మనకి ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్స్‌గా తీసుకుంటే మనకి అడ్డు టూరిజం జోన్ అని, మనకి ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అని చెప్పి ఇలా వీటిని డెవలప్ చేయడం వీటి కింద వస్తాయి. సో మనకేందంటే దీని కింద ఏందంటే మనకి టోటల్ గ్రాంట్ వచ్చి ఎంత అంటే 5.6 మిలియన్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఇవి ఈ హై ఇంపాక్ట్ గ్రాంట్ ప్రాజెక్ట్స్ మాల్దీవ్స్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి ఏందంటే మనకి 5.6 మిలియన్ డాలర్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో పాటు క్యాష్ గ్రాంట్ వచ్చి ఒక 7 మిలియన్స్ స్మాల్ ప్రాజెక్ట్స్ అన్నమాట. కొన్ని చిన్న ప్రాజెక్ట్స్‌కి అవి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏందంటే ఒక $7 మిలియన్ అనేది క్యాష్ గ్రాంట్‌గా కూడా ఎక్స్‌టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది దీని గురించి. అండ్ మనకి రీసెంట్‌గా మనం ఇంతకుముందు మనకి ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకుందాం మనకి ఇండియా, మాల్దీవ్‌లో అంటే మనకు ఆల్రెడీ ఆపరేషన్ సంజీవని ఉంది గదా! దీని ద్వారా ఏందంటే మనకి మాల్దీవ్స్‌కి మనం ఇండియా ఏందంటే 6.2 టన్స్ ఆఫ్ మెడిసిన్స్, 600 టన్స్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ అనేవి కోవిడ్-19 క్రైసిస్ వల్ల మనకి ఆపరేషన్ సంజీవని ద్వారా మనకి మాల్దీవ్స్‌కి పంపడం జరిగింది. అండ్ ఇంకోటుంది గదా! మనకి ఎస్‌బీఐస్ కోవిడ్ రిలీఫ్ ఫర్ మాల్దీవ్స్ అని లిక్విడిటీ సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. సో అక్కడున్న లోకల్ బిజినెసెస్‌కి ఏందంటే మాల్దీవ్స్‌లో ఉన్న లోకల్ బిజినెసెస్‌కి లిక్విడ్ సపోర్ట్ ఇచ్చేలాగా మనకి ఎస్‌బీఐస్ కోవిడ్ రిలీఫ్ ఫర్ మాల్దీవ్స్ అనే ఇనిషియేటివ్ కూడా మన ఇండియా చేయడం జరిగిందనమాట. ఇక్కడేందంటే అండ్ ఇట్లా మనం ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీంతో పాటు మన హెచ్ఐసీడీపీ ప్రాజెక్ట్ దేనితో అయినా ఇండియా అదర్ నేషన్స్‌తో సైన్ చేసుకుందా అంటే మనకి ఆఫ్ఘనిస్తాన్‌తో అదే విధంగా భూటాన్‌తో కూడా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడేందంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి మెయిన్‌గా మనకి ఎక్కడ అంటే ఎక్కడ జరుగుతాయంటే మనకి మెయిన్‌గా ఏరియాస్ ఆఫ్ ఎక్కడైతే ప్రజలు నివసిస్తుంటారో అక్కడ జరుగుతుంటాయి. అండ్ మెయిన్‌గా ఎక్కడైతే ఇన్‌కమ్ జనరేట్ అయితుంటదో అక్కడ జరుగుతుంటాయి. అండ్ హెల్త్, ఎడ్యుకేషన్, జెండర్ అండ్ చైల్డ్ ఎంపవర్‌మెంట్, స్పోర్ట్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఎక్కడ ఇవన్నీ ఎక్కడైతే ఫాలో అవుతుంటారో ఆ పర్టిక్యులర్ ఏరియాలో అక్కడ మనకి ఇదేందంటే ఈ ఇంపాక్ట్ అనేది ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. అండ్ కొన్ని అదర్ చిన్న టాపిక్స్ జస్ట్ ఒక గ్లాన్స్ మీకు యూజ్ అవుతాయి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి అని చెప్పి ఒక గ్లాన్స్‌గా చూద్దాం ఇప్పుడు. మనకేందంటే గవర్నమెంట్ 100% ఎఫ్‌డీఐని ఎయిర్ ఇండియాలో ఎన్ఆర్ఐస్‌కి గ్రాంట్ చేసిందనమాట. సో మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ తెలుసు కదా మీకు. డైరెక్ట్‌గా ఎన్ఆర్ఐస్‌కి 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100% యాక్చువల్‌గా ఏందంటే మనకి 50
డిఫరెంట్ సెక్టార్స్ లాగా మనం పెట్టుకుంటాం అనమాట పర్సంటేజ్. 30, 40 అని 50, 60 అట్లా డిఫరెంట్‌గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడేందంటే ఎయిర్ ఇండియా అనేది మనకి కంప్లీట్ ఇండియా మనది గవర్నమెంట్‌ది కాబట్టి, సో దీంట్లో అంతకుముందు ఎంత ఉండేదంటే మనకి ఎన్ఆర్ఐస్ వచ్చి మనకి 49% వరకు పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు 50% కంటే ఎక్కువ అయిపోయిందనుకోండి, మనకి 50% కంటే దాటితే అది ఆ పర్టిక్యులర్ ఎవరైతే 50% కంటే ఎక్కువ షేర్ హోల్డర్ ఉంటారో వాళ్ళది ఓన్ అయినట్టనమాట. వాళ్ళు మెయిన్ షేర్ హోల్డర్ అయితారనమాట. సో, అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 49% వరకే షేర్ ఇవ్వడం అనేది జరుగుతది. సో, 49 వరకు ఉంటే బిలో 49 ఉంటే అది గవర్నమెంట్ 51% ఉంది కాబట్టి గవర్నమెంట్ షేర్ అది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అయిపోతుంది. అదే మనకేందంటే 50% కంటే ఎక్కువయిందనుకోండి. సో, అది ప్రైవేట్ ఓన్డ్ ఎవరైతే 50% కంటే షేర్ ఎక్కువ ఉందో వాళ్ళది ఓన్ అయినట్టు అయిపోతదనమాట. సో, అది ఇంతకుముందు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఏందంటే ఇంతకుముందు మనకి 40%, 49% ఇచ్చేది ఛాన్స్. సో, ఇప్పుడు దీని ద్వారా ఏందంటే మనకి ఎఫ్‌డిఐ ఎయిర్ ఇండియాలో మనకి 50 100% చేయడం జరిగింది. సో, రీసెంట్‌గా. సో, అది ఫ్రెండ్స్ దాని గురించి. అండ్ మనం నెక్స్ట్ న్యూస్ అండ్ ఇంకో న్యూస్ చూస్తే మనకి ఒకవాంగో డెల్టా బోట్స్వానాలో అది న్యూస్‌లో ఉంది. సో, అదేందో చూద్దాం ఇప్పుడు. మనకేందంటే ఎలిఫెంట్ డెడ్ బాడీస్ అనేవి ఎలిఫెంట్ కార్కేస్ అంటే డెడ్ బాడీస్ అన్నమాట. అవి ఎక్కువ నంబర్ ఏందంటే మనకి ఒకవాంగ డెల్టా ఏరియాలో మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట రీసెంట్‌గా. సో, ఇప్పుడేందంటే ఆ డెత్ ఎందువల్ల చనిపోతున్నాయని చెప్పేసి మనకి తెలీదు. ఆ కాజ్ అనేది మనకు తెలీదు అని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో, ఇక్కడేందంటే మనకి బొస్వానాలో ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎక్కువుంటదనమాట. అక్కడ ఎంతుంటుందంటే 1,30,000 వరకు మనకి ఆ ఏరియాలో ఉంటుంది. సో, మనకి అక్కడేందంటే దాంట్లో ఎక్కువ డెడ్ బాడీస్ అనేది దొరకడం అండ్ గవర్నమెంట్ ఏందంటే మాకు ఆ కాజ్ ఏంది అది తెలీదు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో, ఈ డెల్టానేందంటే మనకి రీసెంట్‌గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ యాస్ వెల్ యాస్ రమాసార్ సైట్‌లా గూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, చూసుకోండి కొంచెం. అండ్ మనకి ఇంకో న్యూస్ చూస్తే మనకి యాంగ్జీ రివర్ ఉంది గదా! మనకి చైనాలో. ఆ రివర్ గూడా న్యూస్‌లో ఉంది. సో, అదేందంటే మనకి నాసా అనేది ఇమేజెస్ తీస్తే ఏందంటే మనకి 3 గార్జెస్ డ్యామ్స్ ఉన్నాయి గదా! సో, వాటిలో నుంచి ఏందంటే వాటర్ స్పిల్ అవుతూ మనకి ఇమేజెస్‌లో కనిపించడం జరిగింది. ఈ రివర్ మీద ఉండేటువంటి డ్యామ్స్ అనేవి. సో, ఇదెందుకు అంటే ఇది మెయిన్‌గా మనకి ఇది ఏషియాలోనే లాంగెస్ట్ రివర్ ఇది. సో, ఈ 3 గార్జెస్ డ్యామ్స్ అనేవి వరల్డ్‌లోనే లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్ అన్నమాట ఇవి. సో, అందువల్ల మేబీ ఇది జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో, ఒకసారి దీని గురించి కూడా చూసుకోండి. అండ్ మనకి ఇంకో న్యూస్ చూస్తే మనకి బహజాన్ ఆయిల్ వెల్ ఉంది గదా! సో, దాంట్లో ఏందంటే ఫైర్ ఔట్‌బ్రేక్ అనేది జరిగింది గదా! మే 2020లో. సో, అది గ్రీన్ ట్రిబ్యునల్ మనకి కమిటీ ఫార్మ్ అయింది గదా! సో, అదేందంటే అది దాని తప్పే అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఫాల్ట్ అన్నట్టుగా ఈ ఫైర్ ఔట్‌బ్రేక్‌కి చెప్పడం జరిగింది. సో, ఇదేందంటే మనకి ఫైర్ ఔట్‌బ్రేక్ అవ్వడం వల్ల ఏందంటే మనకి చాలా డ్యామేజ్ జరిగిందనమాట. వేటికంటే మగురి మోటాపుంగ్ వెట్లాండ్‌కి అండ్ దిబ్రూ సికోవా నేషనల్ పార్క్‌కి మనకేందంటే డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. సో, మనకి ఈ ఈ రెండిటికి డ్యామేజ్ జేయడం వల్ల మనకిక్కడేందంటే మగూరి వెట్లాండ్ ఉంది గదా! మనకదేందంటే ఏవియన్ అండ్ అక్వాటిక్ స్పీసీస్‌కేందంటే ఇది స్పాట్ అన్నమాట. స్పాట్ ఏరియా ఇది. ఇక్కడ ఆయిల్ వెల్‌కి సౌత్ సైడ్‌లో ఉంటుంది మనకిది. అండ్ ఇంకొకటేందంటే మనకి దిబ్రూ షికోవా నేషనల్ పార్క్ ఉంది గదా! ఇది బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ అన్నమాట. ఇదేందంటే 2 కిలోమీటర్స్ నార్త్‌లో ఈ ఆయిల్ వెల్‌కి 2 కిలోమీటర్స్ నార్త్‌లో ఇదుంటుంది. సో, వీటికేందంటే ఎక్స్‌టెన్సివ్ డ్యామేజ్ అనేది జరిగింది. సో, ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌దే ఫాల్ట్ అన్నట్టుగా మనకి కమిటీ ఫార్మ్ అయింది గదా! నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది చెప్పడం జరిగిందనమాట. మనకి మేలో జరిగినటువంటి ఫైర్ ఔట్ బ్రేక్. సో, ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు 29th ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో, మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. థాంక్ యూ.